శుభమస్తు. పుణ్యక్షేత్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల క్షేత్రం మురమళ్ళ. ఈ క్షేత్రంలో వీరభద్రస్వామి వారి ఆలయం, వీరేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధం. వీరభద్రుడు, వీరేశ్వరుడు. మురమళ్ళ క్షేత్రానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ క్షేత్రపాలకుడైనటువంటి పరమేశ్వరానుగ్రహం లేకపోతే ఎవరూ ఆలయం వరకు కూడా వెళ్ళలేరు. మురమళ్ళ వెళ్ళే సమయంలో నిర్లక్ష్యం చూపినా లేక ఏదోలే అని యాదాలాపంగా సంకల్పం చేసినా, శ్రద్ధ లేకపోయినా, ఆ వీరేశ్వరుడి అనుగ్రహం లేకపోయినా గ్రామం దాకా వెళ్ళిన పలువురు తోవ తప్పి ఎక్కడెక్కడో తిరిగిన ఉదాహరణలు, దృష్టాంతాలు ఈ మురమళ్ళ క్షేత్రానికి కోకళ్ళలు. ఏ ఆలయానికి వెళ్ళినా శ్రద్ధతో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశ్యం చెప్పడం కోసమే మురమళ్ళ క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం అంటారు పలువురు. ఈ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇది ఈనాటి విశేషం. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకంటే పూర్వం మనం కొన్ని సంకల్పాలు చేసుకుంటాం. ఆలయానికి వెళుతున్నాం అనుకున్నప్పుడు తిరుమల కావచ్చు, రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, ఎక్కడికైనా కూడా వెళ్ళాలి అని అనుకోగానే ముందుగా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అక్కడ మనకు వసతి ఉన్నదా, సదుపాయాలు ఉన్నాయా, ప్రయాణ అవకాశాలు ఎలా ఉంటాయి, ఆహార సామాగ్రి తీసుకువెళ్ళాలా, లభిస్తుందా, డబ్బు, ఎంతసేపు మనం తీసుకువెళ్ళే మనకు సంబంధించిన అంశాలపైన దృష్టి ఉంటుందే కానీ క్షేత్రానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని పెంచుకొని వెళదామా అన్న ఊహ ఉండదు. అనేకులు తిరుమలకి వెళ్ళినా, కంచికి వెళ్ళినా, శ్రీపురానికి వెళ్ళినా, ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకంటే పూర్వం చేయవలసిన పని ఆ క్షేత్రం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, వీలైతే చరవాణి ద్వారా, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా చూడడం, జ్ఞానాన్ని పెంచుకోవడం. ఇలా జ్ఞానం పెంచుకున్న తర్వాత ఆ క్షేత్రానికి మనం వెళ్ళినట్లయితే వెళ్ళే సమయంలోనే శ్రద్ధ, ఆసక్తి, అనురక్తి, ఆ క్షేత్రపాలకుడైన దైవం మీద సంపూర్ణమైన విశ్వాసం, మొక్కుబడుల పేరిట ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలి అనుకున్నామో అవన్నీ కూడా సేకరించుకొని మన వెంట పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కుంభకోణం నవగ్రహ ఆలయాలు, కైలాసనాథ దేవాలయం, చాతుర్ధాం లేదా ఏ క్షేత్రానికి వెళ్ళినా పూరి, ద్వారక జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పడమే మురమళ్ళ క్షేత్రం మనకు బోధించేటటువంటి అంశం. ఈశ్వరుడు విశ్వవ్యాపకుడు. దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసేటటువంటి సమయంలో ఆ ఈశ్వరుడి జటాజూటంలో నుంచి ఉద్భవించిన అపురూపమైన శక్తి వీరభద్రుడు. తాండవం చేసేటటువంటి విలయం, ఆగ్రహం, కోపం ఆ స్వామి స్వంతం. అలాంటి ఉగ్రరూపం మనం అర్చించినప్పుడు మనలో ఉండేటటువంటి ఉగ్రతత్వాన్ని, ఆగ్రహాన్ని స్వామి స్వీకరిస్తాడు. మనల్ని ప్రశాంతంగా ఉండమని దీవిస్తాడు. నిరంతరం కోపంతో ఉండేవాళ్ళు, అకారణంగా అహేతుకంగా కోపం ప్రకటించేవాళ్ళు, కోపంతో ఉడిగిపోయేటటువంటి వాళ్ళు, కోపం తగ్గించుకోవడం కోసం మురమళ్ళ క్షేత్రానికి వెళ్ళాలి అనే నానుడి ఒకనాటి కాలంలో బహుళ ప్రచారంలో ఉండేది. క్షేత్రానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు అనుగ్రహంతో, వీరేశ్వర అనుగ్రహంతో శివ సంకల్పంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే సమయంలో క్షేత్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని ముందుగానే కలిగి ఉందాం. దైవానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.